అటువంటివి జీవధారగా సమాజంలో కొనసాగాలి, ఆదర్శవంతం కావాలి. అవి అర్థంతరంగా ముగిసిపోయాయి అనుకోండి, ఒక గొప్ప ఆదర్శం పోయింది, ఇంకిపోయింది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి గోవు లేనినాడు పితృదేవతలకి కవ్యం ఇవ్వలేం. పితృదేవతలకి కవ్యం ఇవ్వాలి అంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆ గోవు డెక్కల నుండి రేగినటువంటి ధూళి అంత పవిత్రం. మీరు ఎవరికైనా ఏదైనా పెట్టారనుకోండి తినడానికి, మీరు వారిని పోషించారని గుర్తు. మహాభారతంలో భీష్ముడు అంటాడు, ఒక పూట ఒకరికి భోజనం పెడితే వారికి అది జీర్ణమైపోయి మళ్ళీ ఆకలి వేసి ఏదైనా తినకపోతే శోషించిపోయే వరకు వారు పొందినటువంటి జీవితకాలం ఏదుందో ఆ జీవనదానము నువ్వు చేసినట్టే. ఎందుకంటే నువ్వు పెట్టిన అన్నం వల్ల అంతసేపు బతికున్నాడు ఆయన. ఎందుకంటే అన్నగత ప్రాణం కలియుగంలో. ఆ అన్నం పెట్టి ఉండకపోతే ఆయన అలా బ్రతికే అవకాశం లేదు. అన్నం పెట్టినవాడెవడో, అన్నదానం చేసినవాడెవడో వాడు జీవనదానం చేసినవాడు అయ్యాడు. కానీ విశేషం ఏమిటంటే లోకంలో గోవుకి మీరు అన్నం పెట్టారనుకోండి, మీరు కేవలం గోవుని పోషించడానికి గ్రాసం పెట్టారని చెప్పడానికి వీలు లేదు ధర్మరాజా అన్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని. ఇది చెప్పింది కూడా శాంతి పర్వంలో కాదు. శాంతి పర్వంలో చెప్తే ధర్మరాజా వ్యక్తిగా నువ్వు అనుష్ఠించు. అనుశాసన పర్వంలో చెప్తే నువ్వు అనుష్ఠించడం కాదు, రేపు ప్రజల చేత కూడా నువ్వు అనుష్ఠింప చెయ్యాలి, ఇది ప్రధానం. అవి అనుశాసన పర్వంలో మాట్లాడాడు.